హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ బజ్జీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన లేయర్ అంతా కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనము ఆలు తురుము అలాగే సన్నరవ్వ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాము. సన్నరవ్వ వేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ అంతా కరకరలాడుతూ భలే ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువగా అస్సలు పీల్చదు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మట్టుకు. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి సన్న రవ్వ యాడ్ చేసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, సుజీ రవ్వ అంటాము, ఆ రవ్వ వేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకోవడం వల్ల మనం చేసుకునే బ్రెడ్ బజ్జీ అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది మీ స్పైసీకి తగినట్టు కట్ చేసుకొని వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు కారం. ఒకవేళ పిల్లలు తినే లెక్కనైతే కారం స్కిప్ చేసేయండి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక పావు టీ స్పూను పసుపు, ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు తురుమండి. ఒక మీడియం సైజ్ ఆలుని తీసుకొని పొట్టు తీసేసి ఇలా గ్రేట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ మొత్తం పిండేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆలు తురుము వేసుకోవడం వల్ల మనకు అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రెడ్ బజ్జీ అనేది. ఆలు తురుమంతా వేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ముందుగా ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మనకి మరీ పల్చగా ఉంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. పిండి కొంచెం మనం గట్టిగానే కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక 3 బ్రెడ్ పీసులను అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బ్రెడ్ పీసుల్ని 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్లో 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా 4 ముక్కలుగా మనం తీసుకున్న బ్రెడ్లన్నిటిని ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఇలాగే కట్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని డిప్ చేసేసుకోవాలి. పిండి అంతా చక్కగా బ్రెడ్కి అంటే విధంగా ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. ఇలాగే మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ 1 బై 1 వేసేసుకోవడమే. చక్కగా బ్రెడ్ పీసుల్ని పిండి అంతా పట్టే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా డిప్ చేసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆలు తురుము వేసుకున్నాము, సన్నరవ్వ కూడా వేసుకున్నాం కదా, పైన లేయర్ అనేది క్రిస్పీగా తినేటప్పుడు ఆలు కూడా మనకి పంట కింద తగులుతూ చాలా బాగుంటుందండి. పిల్లలకి స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా సాయంత్రంగా ఇలా కనుక చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి వాళ్ళకి టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి, ఎక్సలెంట్గా ఉంటుంది. రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసుల్ని చక్కగా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో అయితే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులన్నింటినీ పిండిలో డిప్ చేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కరకరలాడే ఈవినింగ్ స్నాక్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. పైన లేయర్ మటుకు చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.